ఈరోజు 52వ డివిజన్ మన డివిజన్ ప్రెసిడెంట్ తంగెళ్ళ రాము గారితో గడప గడప కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఈ డివిజన్లో ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ వేణుగోపాల్ రిక్వెస్ట్ మేరకు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ టెంపుల్ని ఎండోవ్మెంట్స్ నుంచి తీసి యాదవ్ సంఘంకి ప్రైవేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ₹1,00,00,000 డెవలప్మెంట్కి కూడా మన ప్రభుత్వం తరపున ఇవ్వడం జరిగింది. యాదవ్ కమ్యూనిటీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ఈ వేణుగోపాల్ స్వామి టెంపుల్ని ఈరోజు దర్శించుకుని అలాగే గడప గడప ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం వల్ల ఈరోజు మాకు అందరికీ కూడా ఆయన ఒక పెద్ద దిక్కులాగా అయ్యారు. మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక ఇంటి పెద్దలాగా భావిస్తున్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మీరు చూసుకుంటే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా కొన్ని పాయింట్స్ అమ్మఒడి ఇప్పుడు ₹17,000 ఇవ్వడం జరుగుతుంది. ఏదంటే మన అక్క చెల్లెలకి వాళ్ళ పిల్లల్ని బడికి పంపించుకోవడానికి ఒక భరోసాగా ఇది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు చూసుకుంటే చేయూత కూడా ఇప్పుడు ₹1,50,000కి పెంచడం జరిగింది. కాపు నేస్తం ₹1,20,000కి పెంచడం జరిగింది. అలాగే చాలా రకాలుగా కూడా గత టర్మ్లో మన బడుల్ని ప్రభుత్వ బడులను అన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. నాడు నేడు పథకాల ద్వారా డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ మీడియం చేయడం, అలాగే ఐబీ కరికులంని నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అలాగే ఏదైతే మన యువతకి స్కిల్లింగ్ అనేది చాలా ఒక పెద్ద ల్యాండ్ మార్క్గా పెట్టుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. స్కిల్లింగ్ హబ్స్ అలాగే స్కిల్లింగ్ కాలేజెస్ ఇవన్నీ కూడా నిర్మించడానికి ఆయన నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఈ మేనిఫెస్టోలో ఏదైతే నవరత్నాలు ప్లస్ అని అంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అదే దిశగా మీరు చూసుకుంటే ప్రతిపక్షాలు ఈరోజు ఎంతసేపు కూడా జగన్నామ స్మరణం పలుకుతున్నారే కానీ వాళ్ళు ప్రజల కోసం ఏం చేస్తున్నారనేది ఎవరు కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఏదైతే సూపర్ 6 అనే పేరు నవరత్నాల్ని కాపీ చేసి పెట్టారో ఈరోజు ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే గతంలో ఇలాగే ఈ కూటమి మమ్మల్ని మోసం చేసింది. 14లో ఈ రకంగానే బీజేపీ ఇంకా తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నో మేనిఫెస్టోలో ఎన్నో పాయింట్స్ చెప్పారు, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పారు, కానీ ఏది నెరవేర్చలేదు. సో ఈరోజు వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారు అనే ఒక నమ్మకం అనేది ప్రజల్లో కనపడుతుంది. అలాగే కేశినేని నాని గారు ఈ విజయవాడకు ఒక పెద్ద కొడుకులాగా ఎప్పుడు నిస్వార్థ సేవ అనేది ప్రజలకి ఇక్కడ చూపించడం జరిగింది. 8,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అనేది ఆయన విజయవాడకి తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ రూపురేఖలనే మార్చడం జరిగింది. అందుకనే కేశినేని నాని గారిని అలాగే ఇక్కడ స్థానికంగా ఆసిఫ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం మా బాధ్యత అని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు.